మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు అసలు మాకు సంబంధం లేదు, మేము కొట్టలేదని చెప్తా ఉంటారు. నిజంగా అసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా బాలుని మీద? ఏం జరిగింది అసలు? 100% ఇది మన దగ్గుపాటి అజయ్ కుమార్ అనేటువంటి పిల్లోడు ఎవరైతే ఇప్పుడు మీరు మాట్లాడారు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు, వాళ్ళ అమ్మ కూడా వెనకాల మాట్లాడుతూ ఉంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళు నలుగురు కనుసన్నల్లో ఒక దళిత బిడ్డని అనగారినటువంటి కులాలు హైదరాబాద్కు బతుకు తెరువు కోసం పనిచేసుకోవడానికి వస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే వాళ్ళని పెట్టుకున్నాడు అన్నాడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నలుగురు రెడ్లు కలిసి ఒక అమాయకమైనటువంటి బాలుని, మైనర్ బాలుడు కాళ్ళు పని చేయకుండా చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? మేము ఒక్కటే సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాం, 10 ఏళ్ళ నీ పరిపాలనలో కేసీఆర్ వెలమదొరలను పెట్టుకున్నాడుగా. ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేనా? మేమేమంటున్నాం స్పష్టంగా, మీరు కొట్టకపోతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అర్ధరాత్రి 10 గంటలకు బేరసారాలు ఎందుకు ఆడతారు? 3 రోజులు సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. నిజంగా మేము రిక్షా దొక్కుకున్నాం, కూలీ పని చేసుకున్నట్టు అంటారు ఎస్ఐ గారు. రైట్, మాకు కూడా కింది కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంటే, పేదవాళ్ళంటే, కష్టపడి చదువుకున్న వాళ్ళంటే గౌరవం ఉన్నది డిపార్ట్మెంట్ పట్ల. మీరు ఎందుకు ఈ లోపాయికారి ఒప్పందం బాధితుల కుటుంబాలతో ఎందుకు చేసుకోవాలనుకో? మీరు తప్పు చేయకపోతే మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆ పోలీస్ స్టేషన్లో 3 రోజులు ఎవరెవరైతే డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలి, లేకపోతే పూర్తి నైతిక బాధ్యత ఈ రేవంత్ రెడ్డి వహించాలి. రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్, ఆయన పేరేం పేరు, ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు, అరే అబ్బాయి కొడుకంట. ఎవడైతే ఏందండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితే పికుడు కాడా? ఎవడైతే ఏంది? ప్రజలంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? నీకు ధనధాన్యాలు ఉంటే వాడు ఎవడో ఫోన్ చేసి చెప్తే అమాయకమైనటువంటి పేద పిల్లోడిని కొట్టి చంపేస్తావా? ఇంకో జ్వరం ఉంటే చచ్చిపోయాడు. ఆ పిల్లోడు చేసింది ఏంది? చిన్నపిల్లలు ఏం చేస్తారని 17 సంవత్సరాల పిల్లోడు, ఆ పిల్లోని చూస్తే అమ్మాయిల అబ్బాయిల ఫోటోలు తీసేలా ఉన్నాడా? 14 సంవత్సరాల పిల్లోడు వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని ఇంట్లో అమ్మ నాన్న పడుకున్నప్పుడు చిన్నపిల్లలు సహజంగా ఆడుకోవడానికి తీసుకుంటారు కదా, ఆ క్రమంలో వీడియో తీసుకున్నాడు. దాంట్లో 5 సెకండ్స్ ఎవరైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్కి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు ఉన్నారో వాళ్ళ 5 సెకండ్స్ మొగళ్ళ వీడియో వచ్చిందంట. మొగళ్ళది ఏం చేసుకుంటారు? పోనీ నిజంగానే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, మీ ఉద్యోగాలు పోతాయని, మీ డిపార్ట్మెంట్ పరుగు పోతుందని, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కాపాడడం కోసం పక్కనే కదా ఇల్లు, పోలీస్ స్టేషన్ యువతల రేవంత్ రెడ్డి ఇల్లు 1 కిలోమీటర్ కూడా ఉండదు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి మీద ఎక్కడ ప్రభుత్వమో మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తామని ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియగా వీళ్ళ మీద బుర్ర చేస్తా ఉన్నారు. అమ్మాయిల వీడియోలు తీసాడు ఉంటే బయట పెట్టు, నేను వస్తా దా కోర్టులోకి, వాళ్ళని శిక్షిద్దాం. ఇలా చేయడం తప్పురా బాబాని ప్రధానంగా చెప్తా ఉన్నది ఏంటంటే అబ్బాయికి నరాల వీక్నెస్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మెడికల్ రిపోర్ట్లు చూపెడతారు. 17 సంవత్సరాల నుంచి లేనటువంటి నరాల బలహీనత డిసెంబర్ 15వ తారీఖు నువ్వు కొట్టగానే తర్వాత సరే బ్రదర్ నరాల బలహీనత ఉంది కదా 16 ఇవాళ ఎన్నో తారీఖు బ్రదర్ నువ్వే చెప్పు, నీ దగ్గర మైకి పెట్టుకుని ఎన్నో తారీఖు ఇవాళ 12వ తారీఖు 7వ నెల 2025 పోలీసు వాళ్ళు ఏం చేశారు తెలుసా? గవర్నమెంట్ ఇది బాగా జూమ్ చేసుకుని చూసుకోండి. ఇగో డాక్టర్ శ్రీ రంగలక్ష్మి ఏమన్నట్టు బ్రదర్, గవర్నమెంట్ స్టాంపు విత్ సైను, డేట్ చూడండి 16/7/2025 రోజు ఆ అబ్బాయికి నరాల బలహీనత ఉందంట. 16/7/2025 యాడ్ ఉంది బ్రదర్, వచ్చిందా? మరి 12వ తారీఖు మరి ఇంకెంతమందిని చంపుంటారు ఇట్లా ఇల్లు? కనపడుతుంది కదా, నేనైతే ఇచ్చింది కాదు, నేనైతే రాసింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది కదా. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసుల నిర్లక్ష్యం ఉన్నదా లేదా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నదా లేదా? ఎందుకు వీళ్ళ పట్ల అంటే వీళ్ళ కేసులు తీసుకోవట్లేరు, వీళ్ళని దగ్గరికి రాణిస్తలేరు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో పదే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయారు, ప్రాధేయపడ్డరు, మమ్మల్ని మా ఉద్యోగాలు పోతాయని చెప్పి బతిలాడుకున్నారని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని అసలు దగ్గర రాణిస్తలేరు? ఈ కేసు మీద ఎవరు పట్టించుకోవట్లేరు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కొడుకు తప్పు చేశాడు కదా, వాళ్ళకు పాపం పొద్దున్న లేసే కూలీనాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకు ప్రజా సంఘమో లేకపోతే ఇంకోటి భయపడతారు కదా ఎవరంగా. మా లాంటి ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకుడు 30-40 ఏళ్ళ నుంచి SC ST అట్రాసిటీ కేసుల మీద పనిచేస్తున్నటువంటి మా రాంప్రసాద్ అన్నగారు, మా తమ్ముడు సద్దాం లాయరు, ఇట్లా చదువుకున్న వాళ్ళు, అమ్మ ఒకవేళ మనోడు తప్పు చేసి ఉంటే 100% శిక్షించమని పోలీసు వాళ్ళని చెప్దాం. కొట్టే హక్కు ఎవరికి లేదమ్మా. కొట్టడమే కాకుండా ఈరోజు ఆ పిల్లోడు భావి భారత పౌరుడు కదా, కాళ్ళు పని చేయకుండా చేశాడు కదమ్మా, ఇది చాలా దుర్మార్గం, పోయి క్వశ్చన్ చేద్దాం అన్నందుకు అప్పుడు పోలీసు వాళ్ళు బేరానికి వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నా 5,000 ఇస్తాం 10,000 ఇస్తామంట. నేను అదే CISI గారికి చెప్తా ఉన్నాను, నేను 20,000 ఇస్తాను సార్, నీ కాలు నువ్వు ఎగిరి కొట్టుకో.
నేను 20,000 ఇస్తా సార్, అది సరిపోతే ఇంకో 20,000 అదనంగా ఇస్తా. మీ ముగ్గురు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే వినోద్ కుమార్ రెడ్డి, తర్వాత సిఐ ఎంపైర్ పేరు వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నలుగురు కాళ్ళు మీకు మీరే ఎరుగొట్టుకోండి. మేమందరం తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది తలా రూపాయి వేసుకొని 4 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు నలుగురికి. ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు ఒక బాలుని మీద 15 సంవత్సరాలు ఉంటాయా? బాలునికి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలే బ్రదర్. 14 సంవత్సరాల బాలుని మీద 3rd డిగ్రీ ప్రయోగించడం అంటే ఏం నేరం చేసిండు అంతగానో? ఒకవేళ నిజంగా తీసినా కూడా దానికి చట్టం ఉన్నది. ఇప్పుడు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళనే వదిలేస్తా ఉన్నారు బెయిల్ మీద. ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ కేసు? బ్రదర్, తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పే, వాడు పిల్లోడైనా పెద్దోడైనా తప్పే, నేను కాదంటలే. ప్రాపర్ ఆధారాలు నీకు లేకుండా వాడు చిన్న పిల్లోడు, తెలిసి వాడు ఏం చేసింది పేద సంఘ విద్రోహంలా దేశాన్ని దోసుకున్నటువంటి దొంగలా కాదు కదా వాడు చేసింది. సరే, నేరం చిన్నదైనా పెద్దదైనా నేరమే, దాన్ని ఎవరు కూడా సమర్థించరు, కాదంటలే. ఎస్, మేమేమంటున్నాం, నిజంగా ఆయన నేరం చేసి ఉంటే 1 డేలో ఎఫ్ఐఆర్ అయిన 24 అవర్స్లో నువ్వు కోర్టులో ప్రవేశపెట్టాల్సింది. 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని, నేను చెప్పడం కదా, వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, కొట్టినటువంటి వ్యక్తుల్ని కూడా గుర్తుపడతాడంట పిల్లోడు. నేనైతే నా సొంత కవితం చెప్పట్లే కదా, రేవంత్ రెడ్డి అంటే నాకేం కోపం లేదు కదా, నేను పార్టీలో ఉన్నో, నేను కేసీఆర్ చుట్టం అయితే కాదు కదా. రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వంలో రెడ్లందరికీ నువ్వు కొట్టమని ఇదే విధంగా అధికారాన్ని ఇచ్చావా? నువ్వే చెప్పావు కదా గతంలో, ప్రణీత్ రావు అందరినీ రావులు పెట్టుకున్నావు, ఖబర్దార్ బిడ్డ అన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఆ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి వాళ్ళ బాధ సాధాలు నువ్వు చూడకపోతే కనుక నీ ఇంటి ముందట తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నా చేస్తాం. ఒకటే, వాళ్ళ నాయన స్పష్టంగా చెప్పాడు, ఆయన కూలీ నాలి చేసుకొని సూర్యాపేట దగ్గర కోదాడ చిన్న పల్లెటూరు వాళ్ళది, రెక్కల కష్టంతో సంపాదించుకున్న కార్లు, ఉన్నటువంటి భూమి అన్నీ అమ్ముకొని ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాడు. ఉన్నటువంటి డబ్బులు పోయినాయి, సంపాదించుకున్నటువంటి ఆస్తి పోయింది. సంవత్సరం వాళ్ళు నెలల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఇన్ని రోజులు హాస్పిటల్లో పెట్టినటువంటి ఖర్చు, వాళ్ళు ఇన్ని రోజులు ఉద్యోగం మానుకొని తిరిగినటువంటి ధనం ఏదైతే ఉందో, వాళ్ళ రోజు ఆ తలసరి ఆదాయం ఎంత అయిందో, ఆ ఆదాయము వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన ఖర్చు మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఒక ఇల్లు కల్పించాలి, వాళ్ళ 2 కుటుంబాలను రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించాలి. ఆయన పేరేం పేరు? ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ. ఆడిపోయినవా? దళిత ట్యాగ్ వాడుకొని మంత్రి అయినావు నువ్వు. ఈరోజు దళిత బిడ్డకి అన్యాయం జరిగింది. ఏ పొక్కలు అనుకున్నావు? అడ్లూరి లక్ష్మణ్, ఏడబైరు మాలమాదిగా మంత్రులు కులాన్ని వాడుకొని మంత్రులు అవుతారు. కులాలకు అన్యాయం జరిగినప్పుడు రారా, మీ లాగులు కూడా తీసుకొడతాం ఖబర్దార్ అనుకుంటారేమో. ఏడబైండు మంత్రి సంగారెడ్డికి సంబంధించినటువంటి ఆయన. ఏమో గుజరాత్ ఫ్యాక్టరీ కాలిపోతే పోయినావు, సంతోషం, అప్పుడు అందరూ అభినందించావు. పోవాల్సిందే. పోగానే చచ్చిపోయినటువంటి కార్మికులందరూ ₹1 కోటి ఇచ్చారు. సూపర్, బాగా పనిచేస్తుంది అనుకున్నాం. మరి ఎందుకు నిన్నటి నుంచి మీలాంటి జర్నలిస్టులు అందరూ వీళ్ళ సమస్యని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారా? వీళ్ళ కళ్ళు ఏమైనా కాకులు పుడిచినా? ఏమన్నాడు బ్రదర్? 100కు 200% ఇది ప్రభుత్వం చేయించినటువంటి 3rd డిగ్రీ. ఎందుకంటే పేదోళ్ళ తరపున ఎవరు ఉంటారు కదా, నేను స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది బ్రదర్. ఆధారాలు వీళ్ళు తప్పుడు ఆధారాలు తీసుకొచ్చారు, ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు పోలీసు వాళ్ళు. ఇలా ఎన్ని చేసి ఉంటారు ఈ రాష్ట్రంలో? కేవలం దళితులు అన్న కారణంగానే, వెనక ముందు ఎవరు ఉండరన్న కారణంగానే ఇది జరిగింది అనుకోవచ్చు. సరే, ఓకే బ్రదర్, దళిత కోణంలో ఆలోచించకపోయినా ఒక సామాజిక స్పృహతో మనం ఆలోచిద్దాం. ఒక సామాజిక బాధ్యతం. ఏం పాపం చేశాడు? నిజంగా పిల్లోడు పాపమే చేశాడు అనుకో, చేసినటువంటి పని తప్పే అనుకో, ఏదైనా వీడియో అసభ్యంగా తీసే ఉంది అనుకో, నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే నువ్వు కోర్టు సంబంధిత నీ పోలీసు వాళ్ళ అరాచకమా? జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళకు మీకు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో బతకట్లేదా? ప్రజలు కట్టినటువంటి పన్నులతో కదా మీరు జీతాలు తీసుకునేది. కష్టపడి చదువుకొని వచ్చినా అని చెప్తున్నారు కదా. రిక్షా దొక్కినాం, ఇంకోటి దొక్కినాం. రైట్ సార్, మీరంటే మాకు గౌరవం ఉన్నది. సిపి గారు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని పట్ల మీరు ఏం చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే కనుక 100% మీరు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం పోలీస్ వాళ్ళని, ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఏదైతే జరిగినటువంటి 3rd డిగ్రీలో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇది కేవలం ఒక అగ్రకుల దురహంకారంతో చేసినటువంటి చర్య మాత్రమే. ఖచ్చితంగా ఇందులో వాళ్ళు కేవలం రాజకీయ ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పరామర్శించాలి. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి, మరి నీ ప్రభుత్వంలో కూడా ఒక రెడ్డిలందరూ కలిసి ఒక దళిత కుటుంబానికి ఇంత అన్యాయం చేయడం ఇది తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.